హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. తోటకూరతో లివర్ ఫ్రై అంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసి కొంచెం గొబగొబలాడనిచ్చి వడపోసేసుకోవాలి. ఇప్పుడు అది చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆకుకూరను వేసి ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ఉప్పు అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ను ఒక గిన్నెలోకి మార్చుకుంటున్నాను. పుట్నాల పప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. అది వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని పిండిని ఇట్లా కలుపుకోవాలి. మరీ అణుగు కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో తడిపి పెట్టుకొని ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. ఇలా గుచ్చితే అతుక్కోకూడదండి. ఉడికిపోయింది. ఇప్పుడు తీసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఒక ట్రేలోకి వేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసేసుకొని, నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నా. అందులో ఈ ముక్కల్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. అన్నీ ఇలానే వేపేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అన్నీ ఇలానే వేపేసుకుందాం. అన్నీ ఇలా వేపుకున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్కు అంతా తీసేసి కొంచెం ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేపు పెట్టుకున్న ఆకుకూర ముక్కల్ని అందులో వేసి టాస్ చేసుకొని అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర లివర్ ఫ్రై రెడీ. చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి తోటకూరతో లివర్ ఫ్రై రెడీ. ఇది ప్యూర్ వెజిటేరియన్.